మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు మృతి. సో అభయ్ సంబంధించినటువంటి విషయం బయటికి రాగానే సో కొంత అలజడి అయితే కనబడతా ఉంది. సో చాలా మంది మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలందరూ కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోతున్న విషయం గమనిస్తా ఉన్నాం. సో నాకు తెలిసి ఈ సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు ఏవైతున్నాయో వాళ్ళ అదుపులో ఆల్రెడీ మావోయిస్టులు ఉన్నారు. సో వాళ్ళని సీజనల్ బట్టిగా వన్ మంత్కి ఒక ఇద్దరిని, ఇంకొక మంత్కి ఒక ఇద్దరిని, ఇప్పుడు ఇంత పెద్ద అగ్రనాయకులు చనిపోయారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ ఒక్కొక్క అగ్రనాయకుడి చుట్టూ 40 మంది 50 మంది సిబ్బంది ఎవరైతే వాళ్ళ కమాండర్స్ ఉంటారో వాళ్ళు రక్షణగా ఉంటారు. వాళ్ళు చనిపోకుండా వీళ్ళు ఎట్లా చనిపోతారు? చూడండి, ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్, ప్రాణాలు కోల్పోయిన కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్ర, కడార సిద్ధ, ఇద్దరు తెలంగాణ చెందినవారు అంటూ చూస్తా ఉన్నాం. మరి అంత అగ్రనాయకత్వం మట్టి పెడుతున్నారు అంటే వీళ్ళు, నాకు తెలిసి అగ్రనాయకత్వం మొత్తం ఎవరైతున్నారో అందరూ కూడా కేంద్ర బలగాల అదుపులో ఉన్నారేమో, ఒకరిని కాలుస్తూ పోతూ ఉన్నారేమో అనిపిస్తా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని చంపాలంటే వీళ్ళకు కమాండర్స్ ఉంటారు, ఒక్కొక్కరికి 20 మంది 30 కమాండర్స్ ఉంటారు. వాళ్ళని దాటుకొని వీళ్ళని చంపాలి. మరి వాళ్ళని దాటుకొని ఎట్లా చంపుతారు? వాళ్ళు కనీసం ఒకరో ఇద్దరు చనిపోవాలి కదా అనుకుందాం. అంటే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మభ్య పెడుతుందో అర్థం చేసుకోండి.